నమస్తే. వెల్కమ్ టు విభావన నేచర్. ఈరోజు వీడియోలో నేను వాడిన ప్రోడక్ట్ ఒకటి నాకు బాగా నచ్చి మీకు చూపించాలనుకుంటున్నాను. అట్‌లీస్ట్ ఒక 10 మందికైనా యూజ్ అయితదేమో, 10 మందికైనా నచ్చుతదేమో అని చెప్పేసి ఆక్సి పౌడర్ ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పిన. మనం బయట నుంచి వాటర్ కొన్నా, లేదంటే వాటర్ బాటిల్స్‌లో ఉన్న వాటర్ కొన్నా, ఇంట్లో ప్యూరిఫైయర్ వాటర్ అయినా కూడా దేంట్లో కూడా మనకు నీటి నుంచి అందాల్సిన మినరల్స్ అనేటివి అస్సలు అందట్లేదు. అలాగే మనము వాటర్‌ని శుద్ధి చేస్తున్నాం అనుకోని తాగుతున్నాం. అది మన తృప్తి కోసమే గానీ, దాంట్లో ఎలాంటి మినరల్స్ అనేవి లేవు. మనం గనక మనం తీసుకెళ్లే బాటిల్స్‌లో ఒక్క చిటికెడు ఈ పౌడర్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ వాటర్ అనేది న్యాచురల్‌గా శుద్ధవుతుంది. మినరల్స్ కూడా మనకు అందుతాయి. ఎండాకాలం ఎండలు బాగా ఎక్కువవుతున్నాయి. ఈ సమయంలో మనం పిల్లలకి గనక మార్నింగ్ టైంలో వెళ్ళేటప్పుడు స్టీల్ బాటిల్‌లో ఒక్క చిటికెడు వేసి కలిపి వాళ్ళకి పెట్టామంటే వాటర్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కొంచెం ఎక్కువ తాగడానికి ఇష్టపడతారు పిల్లలు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందిది. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు గానీ, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గానీ, మనం టూర్స్‌కి వెళ్ళడం అలా జరుగుతుంది. మనం ఎక్కడ పడితే అక్కడ వాటర్ కొనుక్కొని తాగుతున్నాము. అంటే అది ఎంత మినరల్ వాటర్ అయినా గూడా, ఆ ప్లాస్టిక్ బాటిల్‌లో ఉన్న వాటర్ తాగడం కన్నా, అక్కడ మనం లోకల్ వాటర్ పట్టుకొని దాంట్లో ఒక చిటికెడు పౌడర్ ఇది వేసుకుంటే చాలా మంచిది. దీంట్లో మనకు వాటర్ నుంచి అందాల్సిన మినరల్స్ అన్నీ కూడా మనం ఈ పౌడర్ వేసుకున్న తర్వాత మనకు వాటర్‌లో అందుతాయి. కాబట్టి చాలా బావుందిది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. జస్ట్ ఇది 300 రూపీస్ ఈ బాటిలు. ఒక స్ ఒక ఒక స్పూన్ గూడా పట్టదు. ఒక కుండలో ఒక అర స్పూను, మనం వేసుకునే బాటిల్స్‌లో ఒక చిటికెడు, అంటే ఎన్ని రోజులు వాడొచ్చో మీరే అర్థం చేసుకోండి. మనం వాడే కుండలోనే ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే వాటర్ బాటిల్స్‌లో పిల్లలకి స్కూల్‌కెళ్ళేటప్పుడు గానీ, మనం జాబ్స్‌కెళ్ళేటప్పుడు గానీ ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. స్మెల్ గూడా ఇక్కడ చూపిస్తుండే స్మెల్ అంత బాగా వస్తుందిది. మనం మంచి వాటర్‌ని పిల్లలకి అందివ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ పౌడర్ తీసుకోండి. మనం టూర్స్‌కలా వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ దొరికే ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ కన్నా అక్కడుండే లోకల్ వాటర్ పట్టుకొని దాంట్లో ఒక చిటికెడు వేసుకోవడం మంచిది. ఎప్పుడైనా గూడా మనం ఎక్కడికెళ్ళినా ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు వాడొద్దు. ముఖ్యంగా ఎండాకాలంలో పిల్లలకు గూడా స్కూల్‌కిచ్చేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ ఏసి ఇవ్వకండి. అది ఎంత కాస్ట్‌లీ బాటిల్ అయినా గూడా ప్లాస్టికే. కాబట్టి కాపర్ బాటిల్‌లో గానీ, స్టీల్ బాటిల్‌లో గానీ వాటర్ నింపి ఇవ్వడం మంచిది. అలాగే ఇప్పుడు మట్టితో తయారు చేసిన బాటిల్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే పిల్లలు దాన్ని మెయింటైన్ చేయలేరు. అది కొంచెం జారి పడిపోయినా పగిలిపోతుంది. కాబట్టి ఇలాంటి స్టీల్ బాటిల్ ప్రిఫర్ చేయడం మంచిది. సమ్మర్‌లో అయితే థర్మల్ బాటిల్స్ ఉంటాయి కదా! మన కూల్ వాటర్ పోస్తే అలాగే ఉంటది. ఒక 12 అవర్స్ అట్లాగా. ఆ బాటిల్ ప్రిఫర్ చేసి ఒక చిటికెడు ఈ పౌడర్ వేసివ్వండి. తప్పకుండా వాళ్ళు తాగాల్సిన దానికన్నా 2 బుక్కలు ఎక్కువనే తాగుతారు. ఇప్పుడు ఈ కుండలో ఒక హాఫ్ స్పూన్ ఏస్తున్నాను. అలాగే వాటర్ బాటిల్ ఒక చిటికెడు వేసుకున్నాను. కుండలో అయితే జస్ట్ అర స్పూన్ వేస్తున్నా నేను. ఒకసారి కలపండి. కలపకపోతే ఏమవుతదంటే, మనం మళ్ళీ గ్లాస్ గాని ఏమన్నా పెట్టినప్పుడు, ఆ గ్లాస్‌కి మొత్తం ఒక లేయర్ లాగా అంటుతది. కాబట్టి ఒకసారి కలపండి. వాటర్ బాటిల్‌లో అయితే చిటికెడు. జాబ్స్‌కెళ్ళినా, పిల్లల స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఇలా ఒక్క స్పూన్ వేసి, ఒక చిటికెడు వేసి మూత పెట్టేసేయండి. ఎంత మంచి టేస్ట్ ఉంటాయంటే ఈ వాటర్. అంత బావుంటాయి వాటరు. చాలా తక్కువ ధరలో మనం ఒక మంచి నీటిని పిల్లలకు అందివ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో గూడా వారి నంబర్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇప్పుడు గూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే గూడా వారికి కాల్ చేయొచ్చు. ఒక్కసారి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా గూడా తొందరగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాక మాత్రమే మీరు దీన్ని తీసుకోండి. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. 100% న్యాచురల్ ఇది. ఒక మంచి ప్రొడక్ట్ కొంతమందికన్నా చేరాలనే ఉద్దేశంతో నాకు బాగా అనిపించి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్‌దొచ్చేసి సోపు. ఇది అక్కడి నుంచే తెప్పించుకున్న ఈ సోప్ కూడా పంచగవ్య సోపు. వాడుతున్నా కాబట్టి దీని గురించి చెప్పాలనుకుంటున్నా. ఇది మనము పసుపు పెట్టుకున్న తర్వాత సున్నిపిండితో రుద్దుకుంటే ఎలా ఫీల్ వస్తుందో అలా వస్తుంది. చాలా కొంచెం రఫ్‌గా ఉంటుంది. అంటే స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. మనం సెపరేట్‌గా స్క్రబ్బర్‌తో రుద్దుకోవాల్సిన అవసరం గూడా లేదు. నేను చెప్పేది ఈ సబ్బు గురించి చెప్పేది అందం కోసం గాదండి, ఆరోగ్యం కోసం. మన స్కిన్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందో తెలుసా? రసాయనాలు తక్కువగున్నప్పుడు. రసాయనాలు మన స్కిన్ మీద లేనప్పుడు స్కిన్ ఆరోగ్యంగా అనిపిస్తుంది. స్కిన్ ఆరోగ్యంగా కనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా అందంగా కనిపిస్తుంది. ఇది పెట్టుకోగానే ఏదో తెల్లగా అయిపోతారని నేను చెప్పట్లేదు. స్కిన్ మాత్రం ఆరోగ్యంగా ఉంటది. రెగ్యులర్‌గా వాడడం వల్ల స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతది కాబట్టి డెడ్ స్కిన్ పోతది. అలాగే కెమికల్స్ ఉండవు కాబట్టి
దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ రోజులు వాడటం వల్ల మనకు స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకుంటూ ఉండాలంటే రసాయనాలు తక్కువగా ఉండేటివి యూజ్ చేయాలి. అది మనం తినే పదార్థాల్లో అయినా మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో అయినా కూడా. కాబట్టి నేను ఈ సోప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది పెద్ద గుమగుమలాడే స్మెల్ కూడా ఏముండదు, చాలా తక్కువ స్మెల్ వస్తుంది, నురుగ కూడా ఎక్కువగా రాదు. ఈ పంచగవ్య సోపు నేను మా అమ్మ కోసం తీసుకున్నా. మా అమ్మకి బాగా స్కిన్ ఎలర్జీ. తనని కూడా నేను అడిగాను ఎలా ఉందని. కొంతవరకు అయితే తగ్గిందని చెప్పింది. అంటే అది కెమికల్స్ తక్కువ ఉండడం వల్ల లేకపోతే ఇది కొంచెం రఫ్ గా ఉండడం వల్ల నాకు తెలియదు, కానీ అప్పటి మీద ఇప్పుడు బెటర్ అని చెప్పింది. చర్మం మీద కెమికల్స్ ని తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి సోప్స్ వాడతారని చెప్పేసి ఇది కూడా ఒకసారి చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా తీసుకున్నాను, అదే గంగికోవు పంచగవ్య ప్రొడక్ట్స్ దగ్గరనే. మీరే చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో, కలర్ డార్క్ గా కనిపిస్తున్నది నేచురల్ బెల్లము. ఇది 120 రూపీస్ కి నేను కేజీ తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్ లో మనకి ప్యూర్ బెల్లం అని అమ్ముతారు కదా, అది ఇది 125 రూపీస్ కి 950 గ్రామ్స్. మీరే చూడండి ఏది ఎక్కువ ధర ఉందోని. కానీ ఇది టేస్ట్ లో గానీ కలర్ లో గానీ మా నాన్న ఉన్నారు. నేను ఇది హాఫ్ కేజీ, నేను ఆల్రెడీ ఒక హాఫ్ కేజీ వాడిన. అది నలగొట్టేటప్పుడు మా నాన్న ఉన్నారు, చూడగానే గుర్తుపట్టే తెలుసా ఇది పాతకాలం నాటి బెల్లం లాగా అనిపిస్తుందని టేస్ట్ చేసి కూడా చెప్పారు. చాలా బాగుంది టేస్ట్ అని చెప్పి. ఇలా న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడడానికి ట్రై చేయండి. ఒకేసారి చేంజ్ అనేది పేజీ తిప్పినట్టుగా రాదు. మెల్లమెల్లగా ఇలా ట్రై చేస్తుండాలి. తక్కువ కెమికల్స్ వాడడానికి ట్రై చేద్దాము. ఇదైతే ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా గంగికోవు పంచగవ్య ప్రొడక్ట్స్ వారివి. తప్పకుండా ఒకసారి వారికి కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటా కూడా అడిగి తర్వాత ప్రొడక్ట్స్ అనేది తీసుకోండి. ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడికైనా పంపించగలుగుతారు. కొంతమందికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో తీశాను. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు. మీకు సందేహాలున్నా, నాకు సలహాలు ఇవ్వాలనుకున్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి.